మన పెద్దలు మాత పిత గురువు దైవం అంటారు. కానీ నా విషయంలో నా గురువు నాకు దైవం మా నాన్నగారు. మా నాన్నగారి పేరు ఈవివి సత్యనారాయణ. ఆయన దొమ్మేరు అని ఒక రాజమండ్రి దగ్గర ఉన్న ఒక గ్రామంలో పుట్టారండి. ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టారు. మా తాతయ్య గారు ఒక రైతు. అంతా బాగా జరుగుతూ ఉంది. మా ఫాదర్ పెద్ద ఆయనకి ఇంకో ముగ్గురు అంటే 2 బ్రదర్స్ ఒక సిస్టర్ ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో మా ఫాదరు అంటే మా తాతయ్య గారికి ఏదన్నా మాట సాయం కానివ్వండి, లేకపోతే ఏదన్నా సాయం అంటే మా నాన్నగారు ముందుంటారు. ఆయనకి అంటే ఆయన ఫిలాసఫీ ఒకటేనండి. అంటే జనరల్గా ఆయన ఆటోగ్రాఫ్లో సంతకం పెట్టినప్పుడు కూడా నవ్వండి, నవ్వించండి, ఈవి సత్యనారాయణ పెడతారు. అంటే ఎప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సరదాగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి ఆయన. సో ఆయనకంటూ సరదాలు ఏంటంటేనండి, సంక్రాంతుల్లో సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడి నుంచి ఒక సైకిల్ అద్దెకి తీసుకుని ఆ సైకిల్ వెళ్ళి అక్కడ, ఎందుకంటే గోదావరి ఉంటుంది, అప్పుడు లాంచ్లో అక్కడ సైకిల్ స్టాండ్లో పార్క్ చేసి గోదావరిలో వెళ్ళి, అది గోదావరి లాంచ్లో వెళ్ళి అక్కడ ఒక మార్నింగ్ షో, మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో చూసి నైట్ ఒక 12 తర్వాత దొంగల బండి అని ఒక ట్రైన్ ఉంటుందండి. ఎందుకంటే టికెట్లు మళ్ళీ మా అక్కడ పార్కింగ్ సైకిల్ మొత్తం అంతా డబ్బులంతా అయిపోయి ఉంటాయి. ₹1 వస్తే 4 సినిమాలకు పెట్టుకుని ఎలాగ. సో ఆ దొంగల బండి ఎక్కి మళ్ళీ వెనక్కి మా ఊరు వచ్చేసేవారు. సో ఇలాగ ఆయనకి సినిమా మీద కానివ్వండి, లేకపోతే అంటే అవగాహన పెద్ద లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా తెలిసిన వాళ్ళు ఎవ్వరికీ అసలు సినిమా ఇండస్ట్రీలో లేవు. సో సినిమా అంటే మక్కువ చిన్నప్పటి నుంచి చూసేవారు. ఎన్టీ రామారావు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు అంటే వెళ్ళి ఫస్ట్ చూడాలి. సో ఇలాంటి అన్ని బాగా జరుగుతున్న క్రమంలో కొంచెం అంటే మా తాతయ్య గారు ఏదైతే ఉందో వ్యవసాయం చేయడం జరిగిందండి. ఒక 7 సంవత్సరాలు వరుసగా అంటే క్రాప్స్ సరిగ్గా పండగ పోయి మళ్ళీ ఫినాన్షియల్గా సో 7 years అలాగే ఇబ్బందులు పడి, అంటే ఒక 10 acres ఉంది, అలాగా తక్కువ అవుతూ ఒక 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలకు వచ్చింది. సో ఫైనల్గా 7 years తర్వాత మా ఫాదర్కి ఇంకా ఉన్న ల్యాండ్ అంతా పోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో అక్కడి నుంచి ఇంకొక ఊరు మారి అక్కడ ఒక 2 acres ల్యాండ్ తీసుకుని లీజ్కి మా ఫాదరు, అంటే అప్పుడు చదువు కూడా మానేసి ఇంకా మా ఫాదరు, మా బాబాయ్, మా తాతయ్య గారు వాళ్ళందరూ చూసుకుంటూ మొదలుపెట్టారు. ఇంకా అక్కడి నుంచి చేసుకుంటుంటే ఒక నాన్నగారికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఉంటుంది కదండి, ఏం చేస్తారు కుర్రోడు అంటే, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో మోడర్న్ రూఫింగ్ అని ఒక రూఫింగ్ కంపెనీ ఉంటే ఫ్యాక్టరీ మా ఊరికి 3 kilometers అక్కడ. సో అక్కడ జాబ్ ఇప్పించారు. ₹300 1 month అండి శాలరీకి. వెళ్ళారు, మార్నింగ్ వెళ్ళారు, ఈవినింగ్ వస్తున్నారు. బట్ ఎక్కడో ఆయన ఈజ్ నాట్ హ్యాపీ విత్ హిస్ జాబ్. బట్ ఏదన్నా ఇక్కడ చూస్తేనేమో 2 ఎకరాలు ఉంది, అది కూడా ఇంకా మొత్తం ఇంకా తగ్గిపోతూ ఉంది. సో ఇంకప్పుడు మ్యారేజ్ అవ్వడంతో ఆయన ఇంకా మా తాతయ్య గారి దగ్గరికి వచ్చి ఒక డెసిషన్ చెప్పారు. నాన్న, నేను ఇప్పటివరకు అంటే బాధ్యత ఇప్పుడు మీరు వరకు మోసారు, ఇప్పుడు నేను బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్లో నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే మా తాతయ్య గారికి షాక్. అసలు సినిమా ఏంటి, మన ఇంట అంటే అసలు ఎవరు లేరు దాంట్లో, అసలు ఎలా వెళ్తావు అంటే, అసలు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అక్కడ ఎక్కడో చెన్నైలో ఉండేదండి అప్పుడు. సో ఇక్కడి నుంచి నువ్వు చెన్నై వెళ్ళిపోయి ఒకటి ఎలా మేనేజ్ చేస్తావు అంటే, ఇలాగ ఈ డిస్కషన్ జరుగుతూ వద్దు కాదంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే, వాళ్ళ అంకుల్ ప్రొడ్యూసర్, ఆయన దగ్గరికి వెళ్ళి నేను మెడ్రాస్ వెళ్ళిపోతాను రా, నాకు కొంచెం హెల్ప్ చేయంటే ఆయన ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ లెటర్ పెట్టుకుని మెడ్రాస్ రావడం జరిగింది. నన్ను మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేసి నన్ను, మా బ్రదర్ని ఆయన ఒక్కరే వచ్చారు ఇక్కడికి. వచ్చిన కాడి నుంచి టెన్షన్స్ అండి. అంటే ఇక్కడికి వెళ్ళారు, వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ రిసీవ్ చేసుకున్నారు, అంతా ఓకే. బట్ ఇప్పుడు ఆల్రెడీ సినిమా జరుగుతుందమ్మా, నెక్స్ట్ ఏదైనా చూద్దాం 1-2 months తర్వాత. ఎక్కడికి వెళ్ళడానికి తెలియదు, మెడ్రాస్ కొత్త సిటీ, తమిళ్ రాదు, ఎటు చూసినా అంటే అందరూ కొత్త మనుషులు, అంత కొత్త ప్రపంచం. సో అక్కడ ఒక ఆఫీస్ బాయ్ని పరిచయం చేసుకుని, బాబు అంటే ఒక పని చేస్తాను సార్, వెళ్ళిపోతారు కదా 12ంటికి వెళ్ళిపోతారు కదా, సిట్టింగ్స్ అంతా అయిపోయి రాత్రి, దాని తర్వాత నేను పడుకుంటాను, పొద్దున్న మేనేజర్స్ ఒక 4-5కి వచ్చేస్తారు కదా, ఈ లోపల నేను లెగ్స్ వెళ్ళిపోతాను, నాకు పడుకుంటానికి స్నానం చేయడానికి ఒక ప్లేస్ కావాలి. సో ఇలాగా మా ప్రొడ్యూసర్ తెలియకుండా 1 month ఉంటే, ఒక రోజు ఎప్పుడు ఆయన చూసి వెయిట్ ఇక్కడ ఉంటే, లేదు సార్ నాకు ఉంటాను కూడా ప్లేస్ లేదంటే, అప్పుడు ఆయన గెస్ట్ హౌస్ ఆయన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక రూమ్ ఇచ్చి అక్కడ ఉండమన్నారు. సో అప్పుడు మా ఫాదర్ని ఆయన అక్కడ మన డైరెక్టర్ దేవదాస్ కనకాల గారు పరిచయం చేశారు. అది ఇంకా అక్కడి నుంచి ఆయన సినీ ప్రస్థానం మొదలైంది.
సో అక్కడి నుంచి అంతా స్మూత్గా జరుగుతుందండి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఊర్లో ఇంకా అప్పులు, ఉన్న ల్యాండ్ కూడా పోయింది, అప్పుల వల్ల గొడవ ఎక్కువైపోతుంది, ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి. తాతయ్య గారు ఫోన్ చేసి కష్టమైపోతున్నారు అంటే ఇంకేం చేయాలంటే ఇక్కడి నుంచి ఈయనకి ఎంత అయితే సేవ్ చేసుకుని ఎంత ఉంటే అంత పంపిస్తూ మళ్ళీ తన సిస్టర్ని, బ్రదర్స్ని అందరినీ హైదరాబాద్ అంటే ఇవాళ మా ఫాదర్ దాదాపు ఒక 200 ఫ్యామిలీస్ని తీసుకొచ్చారు. సో ఒక పర్సన్ ఏమీ లేని అనామకుడు అంటే సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తి ఎంతమందిని తీసుకొచ్చారు. అండ్ అలాగా ఇంకా స్లోగా ఒక 85 ఆ టైంకి బాగా సెటిల్ అయ్యి జంజాల గారి దగ్గర మంచి సినిమాలు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా అన్నీ అలా ఒక్కొక్కసారి చేసుకుంటూ వస్తుంది. సో 89లో ఆయన ఫస్ట్ సినిమా చెవిలోపు అని ఒక సినిమాకి డైరెక్షన్ అవకాశం వచ్చింది. సో ఆయన చాలా ఆనందంగా ఉన్నారు మా ఫాదర్. ఎందుకంటే స్కూల్లో నాకు కూడా ఏమవుతుందంటేనండి ఎప్పుడన్నా అక్కడ డైరీలో ఉండేది మీ ఫాదర్ ఏం చేస్తున్నారంటే ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్, ఒకసారి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు అసోసియేట్ డైరెక్టర్, ఇంకోసారి కో డైరెక్టర్. అప్పుడు ఏ కంపెనీకి కో డైరెక్టర్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అంటే మనకు తెలియదు. అంటే మీ ఫాదర్ ఏ కంపెనీలో పనిచేస్తానంటే అప్పుడు దేవి పిక్చర్స్ ఉంటుంది, దేవి పిక్చర్స్కి డైరెక్టర్ అండి అని చెప్తే అలా అంటే కో డైరెక్టర్ అండి అలా చెప్పుకుంటూ వచ్చాను. సో వాళ్ళకి నాకు అంటే అసలు బేసిక్గా కో డైరెక్టర్ అసలు వీళ్ళు నాకు అసలు సినిమా ప్రపంచం అసలు పరిచయం కూడా లేదు. అసలు ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళింది లేదు. జస్ట్ మా ఫాదర్ ఏంటంటే కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన ఏదైతే చెప్తారో అదే మేము అలాగా డైరీలో రాసుకునేవాళ్ళం. సో ఇంకా అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయన 89లో చెవిలోపు ఉన్న సినిమా తీశారు. అది ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఏ డైరెక్టర్ కూడా ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే జీవితం ఒక పెద్ద కళ, ఒక సినిమా తీయాలి, ఒక డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలని. సో వెళ్ళారు. రిలీజ్ రోజు నుంచి మొత్తం కొంచెం డివైడ్ టాక్ వచ్చింది, అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్లాప్ టాక్. సో మీ అందరూ చెన్నైలో ఉన్నామంటే ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, చెన్నై వస్తుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం అంటే రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఆయన ఊరు దాటుకుంటూ వెళ్ళాలి. సినిమా బాగాలేదు, డిస్ట్రిబ్యూటర్ ఫ్లాప్ అని చెప్పారు, అందరూ బాగాలేదు, సినిమా ఫ్లాప్ అన్నారు. ఏం చేయాలో తెలియక అలా గౌతమి ట్రైన్లో వస్తుంటే, గౌతమి కాదు సర్కార్ ట్రైన్లో పట్టుకుని ఒక బాత్రూమ్ దగ్గరికి వచ్చి నుంచుని ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. సినిమా పోయింది, ఇంకా నా లైఫ్ ఏంటి, ఇంకా అవ్వలేదు అంటే ఊర్లో వాళ్ళందరూ అసలు నువ్వేం చేస్తారో సినిమా వల్ల, ఆ సినిమాకి వెళ్ళిపోతాను, అసలు ఏం పెద్దోడు అయిపోతావు అని అందరూ ఆ మాటలు. అప్పుడు ఎలాగా నేనేం చేయాలి అని ఆయనకి ఇంకా వేరే దారి తెలియక ఒక 5 నిమిషాలు నుంచి అక్కడ చనిపోదామా, ఏం చేద్దాం అనుకునేటప్పుడు మా మదరు, నేను, మా బ్రదర్ గుర్తొచ్చాం. ఆయన చాలాసార్లు అది నాకు విషయం తెలియదు అని చెప్పారు ఒకరోజు. ఆ రోజు మీ ముగ్గురు మొహాలు అయితే నేను లేకపోతే నేను ఆ రోజు చనిపోయాను. ఆ ఒక డిసిషన్ అంటే మా మీద ఒక ప్రేమతోటి ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దాని తర్వాత ఆయన ఒకటి అనుకున్నారు, సరే ఏదైతే అయింది నా పిల్లలు, నా ఫ్యామిలీ కోసం నేనైతే ఒక డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాను, మళ్ళీ కో డైరెక్టర్గా ఉంటాను, జీవితంలో కో డైరెక్టర్గా తీసుకుని మా పిల్లల్ని వీళ్ళందరూ బాగా చూసుకుంటాను అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నాలు, అంటే ఒక ఫ్లాప్ అయిన తర్వాత ఒక సినిమా దొరకటం, ఒక కథ ఒప్పించడం చాలా కష్టం అవుతుంది. సో ఇలాగ 1.5 years అంటే టీవీ సీరియల్స్ కూడా డైరెక్ట్ చేసి అంటే ఖాళీగా ఉండకుండా ఏదో అంటే మనీ కోసం అన్ని చిన్న డాక్యుమెంటరీ కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి యాడ్లు కానివ్వండి అన్నీ చేసి స్లోగా ప్రేమ ఖైదీ అన్ని సినిమా 91లో రిలీజ్ అయిందండి. అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకా అక్కడి నుంచి మా ఫాదర్ ఇవాళ ఏదైతే ఉందో ఈవీవి సెక్షన్లో ఉన్న అందరికీ ఈవీవి అంటే అందరిలో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంటూ లేరు. సో ఒక పేరు అంటే ఏమీ లేని ఒక పర్సన్ వచ్చి ఆయన ఇవాళ ఆయనకంటూ ఒక కెరియర్, ఒక నేమ్ సంపాదించుకుని, ఫేమ్ సంపాదించుకుని, జనాల్లో ప్రేమ సంపాదించుకున్నారు. దాని తర్వాత అప్పుడు ఇంకా అలా కలిసిపోతుందండి. దాని తర్వాత మేము పెద్దవాళ్ళు హైదరాబాద్ వచ్చాం. సో సినిమాలు అంటే ప్రొడక్షన్ మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు నేను నా జీతం అంటే నేను ఇండస్ట్రీలో పనిచేసింది ప్రొడక్షన్ మేనేజర్గా. చాలా బాగుందని సినిమా మా ఫాదర్ ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమా నేను ప్రొడక్షన్ మేనేజర్ క్యాషియర్గా చేశానండి. ఇంకా అప్పుడు ఆ సినిమా అప్పుడు బాగా అంటే ఒక నమ్మకం ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ బట్ మా ఫాదర్ చెప్తే ఆయన వెరీ హానెస్ట్గా ఉంటారండి. ఆయన బాగోరా, నువ్వు పెద్ద యాక్టర్గా పనికిరావరా అనేస్తారు అని వచ్చిన టెన్షన్. సరే ఏం చెప్పాలంటే ఆ సినిమా హిట్ అయిందండి. ఆ రోజు పెద్ద 100 days ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. సో ఆ రోజు అమితాబ్ బచ్చన్ గారు వచ్చి ఎవరో పరిచయం చేశారు, సార్ ఇలా ఈవీవి సత్యనారాయణ గారు అబ్బాయి అండి, ఈ సినిమాకి తన క్యాషియర్గా ఎగ్జిక్యూటివ్ మొత్తం ప్రొడక్షన్ మొత్తం దాన్ని చూసుకున్నాడండి. బాగున్నాడండి, ఈ అబ్బాయిని హీరో చేయొచ్చు. ఫస్ట్ నా లైఫ్లో కాంప్లిమెంట్, నన్ను హీరో చేయమన్న వ్యక్తి అంటే మీరు బాగుంటాడు అని చెప్పింది అమితాబ్ బచ్చన్ గారు. అప్పుడు ధైర్యం వచ్చింది, ఎందుకంటే మా నాన్నగారు పెద్ద ఫ్యాన్ అమితాబ్ బచ్చన్ గారికి. అమితాబ్ బచ్చన్ గారు చెప్పేశారు కదా అని మా ఫాదర్ చెప్పారు. నాన్న లాగా అనుకుంటున్నాను, నాన్నగారు లాగా అంటే
ఆలోచించి ఆ, సరే ఇష్టం యాక్టింగ్ వెళ్ళు అని. బట్ ఎక్కడో తెలుస్తుంది ఈజ్ నాట్ కన్విన్స్. దాని తర్వాత మా మదర్ చెప్పారు, ఇక వెళ్ళి ఇలాగా ఆడు యాక్టింగ్ అంటున్నాడు, ఆడు పెద్ద బాగుడే, ప్లస్ ఎలా చేస్తాడు అంటే యాక్సెప్ట్, ఆడు మంచి డైరెక్షన్ థాట్స్ ఉన్నాయి, ఆడిని నేను నాలాగా డైరెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మరి ఎందుకు చెప్పకపోయారు ఆ విషయం అంటే, లేదు డిసప్పాయింట్ అవుతాడు. బట్ నాకు ఎందుకో తను ఒక డిసిషన్ తీసుకున్నాడు, సరే చూద్దామని యాక్టింగ్ క్లాస్ పంపించారండి. ఇంకా అప్పటి నుంచి పంపించారు. దాని తర్వాత నేను యాక్టర్ని అయ్యాను. నా ఫస్ట్ సినిమా అల్లరి రవితో చేశాను. దాని తర్వాత నుంచి నేను మా ఫాదర్ దాదాపు 10 సినిమాలు చేశాను. 10 సినిమాల్లో 9 ఫిల్మ్స్ పెద్ద బ్లాక్ బస్టర్. సో అదే చెప్తున్నాను కదా, నాకు ఆయన ఒక నాన్నయ్య కాకుండా ఒక గురువుగా, ఒక దైవంగా, అంటే ఇవాళ కెరియర్ నాకుంది, ఇవాళ అల్లరి నరేష్ నేను చెప్పుకుంటున్నానంటే కారణం మా నాన్నగారు. సో మా నాన్నగారు నాకు ఒక డైరెక్టరే కాదు, ఒక మంచి ఫ్రెండ్ కానీ, అంటే ఏదైనా నాకు లవ్ లెటర్ వచ్చిందంటే ఆయనకు చెప్పేసేవాడిని ప్రతిదీ. అంటే ఒక సినిమా అంటే మీ బీస్ టు టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. అంత అంటే నాకు తెలిసి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదరే వాళ్ళకి హీరో. బట్ నేను చెప్తున్నాను, నా ఫాదర్ నా రియల్ లైఫ్ హీరో. సో మై ఫాదర్ ఇస్ మై రియల్ లైఫ్ హీరో. ఐఎమ్ ప్రౌడ్ టు బి సన్. అండ్ ఎక్కడున్నా ఆయన, ఇవాళ ఆయన మా దగ్గర లేరు, మన మధ్య లేరు, కానీ ఆయన ఎక్కడున్నా ఎక్కడి నుంచి నన్ను చూస్తూ ఉంటారు, నన్ను మా ఫ్యామిలీని ఆశీర్వదిస్తుంటారు అని ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. అండ్ ఆయన చెప్పిన మాటలాగే అందరితో బాగుండాలి, అందరికి మంచిగా చేయాలి, నవ్వండి నవ్వించండి అని నేను జీవితంలో ఆశను పెట్టుకున్నాను. సో మా నాన్నగారు నాకు నా లైఫ్ రియల్ హీరో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.